ఇష్టపూర్వకంగానే వచ్చి మాట్లాడు డాడీ ఏదో ఒకటి. కాదు మా నాన్నవాడు ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిండు అంటే వీడియోలో నీదాన్ని నువ్వు చెప్పు డాడీ. మా నాన్నని ఎంత బతిమలాడితే ఈ వీడియోకి మా నాన్న కూర్చున్నాడో నాకు మా అమ్మకి ఇద్దరికే తెలుసు. కి అందరు ఫుల్ ఫిదా అయిపోయినారు. మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ అన్న చెప్పొచ్చు కదండి. ట్రై చేస్తా, నిజంగా అంకుల్ కొంచెం నవ్వితే బాగుండు. ట్రై చేస్తా చేస్తున్నట్టు ఇప్పటి నుంచి. యో హలో రత్నాలు, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్. సో మా అమ్మని ఎప్పుడు చూస్తారు కానీ ఐ వాస్ థింకింగ్ మా నాన్నతో ఏదో ఒక బ్లాగ్ చేయాలని. సో దాని తర్వాత నేను ఏం రియలైజ్ అయినా అంటే చాలా మంది మొన్న నేను మా నాన్న మా అమ్మ మా చెల్లె ఒక డాన్స్ రీల్ చేసినాం నా కజిన్ పెళ్ళప్పుడు. సో దానికి చాలా మంది మా నాన్నని కమెంట్ చేసినారు. సో వై నాట్ రియాక్ట్ టు దోస్ కమెంట్స్. డాడీనే ఫోకస్ చేసినారు అసలు. డాడీనే ఫోకస్ చేసినారు. మా నాన్ననే పిలిచి అసలు మా నాన్న కమెంట్స్కి ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పి నేను తీసుకొచ్చిన మా నాన్నని. మనకి చాలా అంటే చాలా కమెంట్స్ వచ్చినాయి ఆన్ ద రీల్. డాడీ ఫస్ట్ రీల్ ఏంటంటే అంకుల్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ కమెంట్ ఏంటంటే అంకుల్ ఎక్స్ప్రెషన్ బీ లైక్ నన్నెందుకురా ఇన్వాల్వ్ చేస్తున్నారు, నువ్వు అట్లా అనుకున్నావా? ఇష్టపూర్వకంగానే వచ్చి ఇప్పుడు కూడా ఆన్సర్ ఎట్లా ఇస్తున్నావు అంటే నేను ఏదో వీడియో ముందు ట్రైన్ చేసినాము దాని తర్వాత ఆన్సర్ కోర్టుల ముద్దాయిలాగా చెప్తున్నామండి ఇష్టపూర్వకంగా చేసిన అని. నీకు ఇచ్చేయడమే ఎక్కువ, మూసుకొని వీడియో కంటిన్యూ చేయి. మరీ అంత హార్ష్గా ఉండకు డాడీ, నేనేం ట్రబుల్ చేయ నిన్ను. మాట్లాడు డాడీ ఏదో ఒకటి. లేదండి, ఇష్టపూర్వకంగానే వస్తా. మా నాన్న వీడియో ముందు ఇట్లా ఉంటాడు కానీ మా నాన్న సర్కాజం ఉంటుంది. సర్కాజం ఉంటుంది మా నాన్న. పనికిరాము మేము 10 మాటలు మాట్లాడితే ఒక్కటి గన్నుతో వేసినట్టు ఒకటి ఏ మాట వేస్తాడు ఆయన అంతే. డెడ్ అంకుల్ ఈజ్ ఈక్వల్ టు నా సావు నేను చస్తా నీకెందుకు. కాదు మా నాన్నవాడు ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిండు అంటే వీడియోలో మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. డాడీ 2 పనులు ఒకసారి చెయ్యలేడురా. అయితే డాన్స్ చేస్తాడు, అయితే నవ్వుతాడు. అవునా డాడీ, 2 పనులు ఒకసారి చేయలేవా? కనీసం నీదాన్ని నువ్వు చెప్పు డాడీ. మేమే మాట్లాడితే ఏందన్నట్టు 2 చేయలేము ఒకటేసారి. ఏం పనులు చేయలేవు డాడీ 2 ఒకటేసారి? డాన్స్ నవ్వడం. డాడీ మా నాన్నని ఎంత బతిమలాడితే ఈ వీడియోకి మా నాన్న కూర్చున్నాడో నాకు మా అమ్మకి ఇద్దరికే తెలుసు. అంకుల్ బీ లైక్ వచ్చామా చేసామా వెళ్ళామా అంతే. ఏం మాట్లాడుతున్నావురా? కాకపోతే ఫుల్ హ్యాపీ ఏంటంటే అయితే మేము 2 days ఉన్నామండి అక్కడ ఈవెంట్స్కి మొత్తం. అవుట్ఫిట్ వేసుకోగానే మేము ఇట్లా తొందర అయ్యే డాన్స్ చేయొద్దా మనం ఈ డ్రెస్ మీద డాన్స్ చేసినాక బయటకు పోవాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్, అంకుల్ మాత్రం కిరాక్ పర్ఫార్మెన్స్. ఏమండి మీ పర్ఫార్మెన్స్ కి అందరు ఫుల్ ఫిదా అయిపోయినారు. మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ అన్న చెప్పొచ్చు కదండి. థ్యాంక్ యూ సో మచ్. కాదు డాడీ, నువ్వు ఇట్లా నాతో రీల్స్ చేయవచ్చు కదా డాడీ ముందు అసలు ఎందుకంత బతిమలో ఆడిపించుకుంటావు చేయడానికి? ట్రై చేస్తున్నట్టు ఇప్పటి నుంచి. నిజంగా అంకుల్ కొంచెం నవ్వితే బాగుండు, బట్ ఫాదర్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. మా నాన్న ఆన్ స్క్రీన్ నవ్వడు, ఆఫ్ స్క్రీన్ డాడీ నవ్వకు డాడీ అంటే నవ్వుతాడు. సో నవ్వుతాడు, నవ్విపిచ్చుడు మొదలు పెడితే మనకు కడుపు నొయ్యాలి ఇక నవ్వి నవ్వి నవ్వి. అసలు స్టోరీ టెల్లింగ్ మా నాన్న ఎంత మంచిగా చెప్తారంటే స్టోరీలు. మేబీ నాకు కొంచెం మా నాన్నది కూడా వచ్చింది కావచ్చు. ఇప్పుడు మా నాన్న ఒక సిచ్యువేషన్ ని ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇన్ డెప్త్ ఇట్లా పూసకొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటారు చూడు, అట్లా పూసకొచ్చినట్టు సిచ్యువేషన్ మొత్తాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఎవరు వచ్చిండ్రు, ఏమైంది, వాడు ఏ బండి మీద వచ్చిండు, వాడు ఏం బట్టలు వేసుకొని వచ్చిండు, వాడు వచ్చే ముందు ఏడికేలు వచ్చిండు, ఎవ్రీథింగ్ చెప్తాడు. ఇంకా వచ్చిన మనిషి హాలత్ని బట్టి వాడు బెచైన్కి వచ్చిండా, వాడు పురుసత్కి వచ్చిండా, అది కూడా చెప్తాడు. అది అంకుల్ కొట్టగల రత్నం చూసుకో. చెత్తనా కొడుకు యూట్యూబ్ చేయడం ఏంటో గానీ ఈ కథలన్నీ వాడాల్సి వస్తుంది. అంతేగా అట్లా అనుకోలే కానీ మరి నీ కొడుకు యూట్యూబర్ అని ఎట్లా ఫీల్ అవుతున్నావో చెప్పచ్చు కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది డాడీ. నీకు 3 డైలాగ్ క్లియర్ డాడీ నీకు రాసి
హ్యాపీగా ఉన్నా థ్యాంక్ యూ ఏమన్నా వేరే ఇంకా చెప్పొచ్చు కదండి. ఆహా, ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ టాలెంట్ ఉంది. టాలెంట్ చూసి హ్యాపీ అవుతున్నట్టు చిన్న అసలు- నన్నేమో 1 మార్క్కి 5 మార్క్స్ ఆన్సర్ ఇస్తావమ్మా అని నన్ను అంటావు. మీ డాడీకి 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే కూడా హాఫ్ మార్క్ ఆన్సర్ ఇస్తుండే ఆయన. మా నాన్న ఎంత క్రేజీ అంటే మా నాన్నకు 2-3 దోస్తులు ఉంటారు. ఇట్లా వాళ్ళ పిల్లలు ఏం చేసినా వాళ్ళు ఇక వాళ్ళు వచ్చి మస్తు డప్పు కొడతా ఉంటారు. మా నాన్న మాత్రం ఏం చెప్పాడు. అవునా సరే, ఇప్పుడు మేము ఎంత వీకినా ఏం చేసినా వాడేంది వాడు ఏదో వాడు వేసుకుంటుండు. వాడేందో అదని కాదు బిడ్డ, ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల్ని మెచ్చుకుంటే పిల్లలకి దిష్టి ఎక్కువైతుంది. అందుకోసం నేనైనా డాడీ అయినా మేము మెచ్చుకోం. మీ టాలెంట్ ఏందో మాకు తెలుసు, ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం మాకేముంది నాన్న. అంకుల్ బి లైక్ ఏదో చూపేద్దాం వీళ్ళ గోల భరించే కన్నా. ఇది కరెక్ట్గా చెప్పావు. కానీ మా నాన్న చాలా కష్టపడ్డాడు స్టెప్పులు నేర్చుకోవడానికి. అసలు నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం మా నాన్న ఒక దాని మీద ఎఫర్ట్ పెట్టి కొంచెం నేర్చుకొని చేద్దాం అన్న టైప్లో. ఫస్ట్ ఇదా అని అడిగిండు డాడీ. మళ్ళా ద రీజన్ బిహైండ్ ఆంటీస్ హ్యాపీ ఫేస్ అండ్ అంకుల్స్ అన్ఇంట్రెస్టెడ్ ఫేస్, ఐ థింక్ వెడ్డింగ్ ఇస్ ఆఫ్ ఆంటీస్ ఫ్యామిలీ. కాదు ఆంటీస్ ఫ్యామిలీ వెడ్డింగ్ కాదు, అది అంకుల్స్ ఫ్యామిలీ వెడ్డింగే అది. కాకపోతే నేను ఏ వెడ్డింగ్ అయినా ఎక్కువ యాక్టివ్ నేనే ఉంటా. అది నాకు తెలిసి మా నాన్న వాళ్ళ సైడ్ కజిన్స్, నాకు ఊహ పుట్టినప్పటి నుంచి మా నాన్న వాళ్ళ సైడ్ చాలా నేను ఇంట్రెస్టెడ్గా విల్లింగ్గా పోయిన పెళ్ళంటిదే. దిస్ వాజ్ మోర్ లైక్ డెస్టినేషన్ వెడ్డింగ్. ఒక 3 రోజులు వెడ్డింగ్ ఉండే, అసలు నెక్స్ట్ లెవెల్ అయింది. నా కజిన్స్, నా సర్నేమ్ డాకపారి అన్నట్టు. సో డాకపారి కజిన్స్ని నేను చిన్నప్పటి నుంచి నేను 23 years 24 years ఉంటే ఇప్పుడు 24 yearsలో ఫస్ట్ టైం నేను కలిసిన నా కజిన్స్ అందరినీ. సో ఇట్ ఈస్ దాట్ మెమరబుల్. ఇంతకు ఎవరి పెళ్ళి అన్న కొంపతీసి నీ పెళ్ళ? పప్పన్నం ఎప్పుడు బ్రెడ్ వల్ల పెట్టు ప్లీజ్. నేను ఇంకా 24 years, నాకు మస్తు టైం ఉంది, చాలా టైం ఉంది. మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాట్సాప్ పెళ్లి చేద్దాం అంతే. అంటే మీ శారీ కిరాక్ ఆసమ్. ఐ ఆల్సో ట్రై ద సేమ్ ఫర్ న్యూ ఇయర్. నాకు అది కాదమ్మా, కొంతమంది వీడియోలు చూస్తారు కానీ చాలా మంది కింద మీ బీడ్స్ మంచిగా ఉన్నాయి, మీ చీర మంచిగా ఉంది, మీ జ్యువెలరీ బాగుంది. అరే ఒక్కరు కూడా అన్నారే అమ్మా నువ్వు క్యూట్గా ఉన్నావు, నువ్వు మంచిగా ఉంటావు అని. ఎందుకన్నారు? నిన్ను కూడా మస్తు మంది అంటారు నాన్న, ఏమన్నారు? క్యూట్ వాట్సాప్ అని అంటారు. ఎందుకన్నారు? నిన్నంటారు, చెల్లెని అంటారు. నాకు అర్థం కాదు. అమ్మరత్నంని చూడవచ్చా? ఎందుకు చూస్తారు చూడబడి రత్నంని? ప్రతి ఒక్కరు అంతే, నీ గొలుసు మంచిగా ఉంది, నీ చీర మంచిగా. ఒక్కొక్కసారి అన్నారా నువ్వు ఎంత క్యూట్గా ఉంటావు, మంచిగా ఉంటావు, నీ బట్టలు మంచిగా ఉంటాయి అని? ఎంత ఎఫర్ట్ పెట్టుకొని బట్టలు వేసుకుంటావు తెలుసా మీకు? సో గుర్తించారు ఎవరు? ఇంట్రోవర్ట్ అంకుల్ ఫ్యాన్. థాంక్స్, లవ్ యూ. నువ్వు ఇంట్రోవర్ట్ డాడీ? కొంచెం ఇంట్రోవర్ట్ అని చెప్పబ్బా. కొంచెం అక్కడ చూసి చెప్పు. కొంచెం ఇంట్రోవర్ట్. మా నాన్న కొంచెం ఇంట్రోవర్ట్. నౌ ఐ గెట్ ఇట్ వై యూ గైస్ వేర్ లేట్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. డాడీ అవుట్ ఆఫ్ సిలబస్, స్పాట్ ది ఆడ్ వన్ అవుట్. నవ్వండి అంకుల్, కొంచెం నవ్వండి అంకుల్. మా నాన్న నవ్వడు. అంకుల్ బీ లైక్ ఏంట్రా వీళ్ళకి ఏం పని లేదా? అట్లేం లేదు, ఫుల్ సపోర్టింగ్గా చేసింది బెట్ట డాడీ హ్యాపీగానే చేసినాడు. పెళ్ళి ఎప్పుడు రత్నం? మేము కూడా ఈ రీల్లీ రీక్రియేట్ చేస్తాం. నా పెళ్ళికి చాలా టైం ఉందండి, నా పెళ్ళి ఇప్పుడే కాదు, ఇంకా 5-6 ఏళ్ళు టైం ఉంది. వెయిట్. డాడీ రత్నం ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ పాపం. డాడీ నువ్వు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి చేసినావా, ఇంట్రెస్ట్ లేక చేసినావా? ఇంట్రెస్ట్ ఉండే చేశాను. మాట్లాడండి. ఆయన డాడీకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పక్కకు కూడా రాడు డాడీ. ఇంకొకరు ఆంటీ లుక్ సిమిలర్ టు విజయ్ దేవరకొండస్ మామ్. ఇస్ దట్ ట్రూ? మా అమ్మ విజయ్ దేవరకొండ వాళ్ళ మమ్మీలా ఉంటుందా? ఇది చాలా మంది కామెంట్ చేసినారు ఇంతకు ముందు వాటికి కూడా. మేబీ నానరత్నం ఈజ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్. హీ జెన్యూన్లీ వాంట్ మెంటల్ పీస్. నానరత్నము ఏదో ముఖం మీద అట్లా చూపిస్తారని నానరత్నం కూడా చాలా ఇష్టం. నానరత్నం లోపల కూడా లలిత కళలు ఉన్నాయి, చాలా లలిత కళలు ఉన్నాయి. మెయిన్ ఆ లలిత కళల కారణం కూడా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చింది డాడీ కూడా గురుకులం కదా బెట. ఈ గురుకులంలో ఉన్న వాళ్ళకి చాలా ఆర్ట్స్ ఉంటాయి బెట. నిజం, దీనికి నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. నేను వాళ్ళకి ఖచ్చితంగా సింగింగ్ వచ్చి ఉంటుంది, ఏదైనా ఒక ఆర్ట్ వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. ఈ గురుకులంలో ఇంకంతసేపు రా
ఈ గురుకులంలో చదివిన వాళ్ళకి ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది నాన్న, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మా నాన్న ఫుల్ మూవీ బఫ్ అన్నట్టు, ఘోరంగా సినిమాలు చూస్తుండే. ఇప్పుడేదో మా నాన్న బిజినెస్లో వాడి అసలు సినిమాలు చూడట్లే కానీ ప్రతి ఒక్క సినిమా విత్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమాకి ఎవరు, ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు ఇచ్చినారు, ప్రతి ఒక్కటి మా నాన్న ఇట్లా నోట్ మీద ఉంటుంది. సో మా నాన్న అంత మూవీ బఫ్ ఉండే. మేబీ అది ఏడనో జీన్స్లోనో కొంచెం పాస్ అయ్యి మనం వీడియోలు చేసుకుంటా మేబీ మా నాన్నకి లిమిటెడ్ డైలాగ్స్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఏం అనలేదు. మా నాన్న మేబీ నెక్స్ట్ వీడియోస్ మాట్లాడతారు కావచ్చు. డాడ్స్ పిఓవి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా ట్రీట్ చేయాలి అట్లేం కాదు. ఇంకా కాకపోతే సాయి కొత్త వీడియో పెట్టంగానే కొత్త వీడియో పడ్డదా, కొత్త వీడియో వచ్చిందా, నేను ఇంకా చూడలేదు అని అడుగుతాడు. ఐ థింక్ దాట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. మా నాన్న మేబీ కొంచెం కెమెరా షై, ఏమంటారు, కెమెరా ముందు అలవాటు కావడానికి టేక్ సమ్ టైం రైట్. మేబీ మా నాన్న ఆ ఫేజ్లో ఉన్నారు. నేను నా సహశక్తుల ఏమంటారు మమ్మీ, శాయశక్తుల షా నా శాయశక్తుల నా శాయశక్తుల ప్రయత్నం చేసి మా నాన్నని ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చి మా నాన్న కెమెరా ముందు కంఫర్టబుల్గా మాట్లాడేలాగా చేసే ప్రయత్నం చేస్తా. సో యా, that is all about it. I hope you guys like the video. I hope the video is not boring. మా నాన్న చాలా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసిన నేను. He proved me wrong. ఏం మాట్లాడలేదు మా నాన్న. ఏం మాట్లాడాడు ఏమన్నా ప్లీజ్. ఓకే. Yeah, so I guess that is all about today's video, guys. Video nachithe video ni like cheyandi, share cheyandi and subscribe cheyandi. See you in the next video. Until then, see you and bye bye.